లేవే నీ అవా ఎంతసేపు అంటావు? అబ్బా ఏంటిది పొద్దున్నే లేపుతాను? లేవే లేచిపోందా? ఏంది ఏమో అంటున్నావు? ఏమనలేదే, లేచి వాకింగ్ పోదాందా అన్న. అంటే ఏందంటే వాకింగ్ చేద్దాంపా అన్నాడు. వాకింగ్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది, రోజు ఉరకంగా బరువు తగ్గి సన్నగా అవుతావు. అంటే నేను ఇప్పుడు బగ్గ దొడ్డున్నానే ఎక్కిరిస్తాను కదా. అట్లా కాదే, వాకింగ్ చేస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, పోదామని చెప్తున్నా. ఓహో, అంటే నాకు రోగాలు ఉన్నాయని అంటున్నావా? ఊరిని అవ్వ, నేను కట్టండిదే తల్లి. వాకింగ్ చేస్తే జర పానం హుషారవుతుందని చెప్పి అంటున్నా. అంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఏం పని చేయకుండా తినుకుంటా ఉంటున్నానంటున్నావా? ఏం టార్చర్ పెడుతున్నావే నాకు. అంటే నేను ఇప్పుడు అబద్ధం ఆడుతున్నా అంటున్నావా? నువ్వే అనటి అనుకుంటేనే మళ్ళీ నేను ఎప్పుడన్నా అంటున్నావా? ఇవనే నేను వాకింగ్ పోను, నువ్వు కూడా రాకు. అంటే నేను ఇప్పుడు నీకు రాచి రంపాన పెడుతున్నానా? గయ్యాలని లెక్క కనబడుతున్నానా? నీకు దండం పెడుతున్నా తల్లి, నువ్వు చక్కగా వండుకోయే. నీ అవన్నీ అనవసరంగా లేపినట్టు అయింది. సరే మళ్ళీ ఒకసారి లేపుతాడు నీ అవ. నాకు దయ్యం పట్టిందని అంటున్నావు అంతే కదా? అమ్మ తల్లి, రోజు నీతో నసైంది. ఒక్కరోజైనా ప్రేమ మాట్లాడినా అవే నీ అవ ఎప్పుడు చూసినా లొల్లి లొల్లి లొల్లి. నీ ఎవరితో ఇట్లా కాదే, పెద్ద మనుషుల దగ్గరకు పోయి వీడు కాదు తీసుకొని వస్తా, అప్పుడు అట్లయితేనే సక్క అవుతావు నువ్వు. అంత టార్చర్ పెడతానా నేను నిన్ను? ఏ సపరేట్గా అనుకో నీ అవ. ఇంకొకసారి నేను వాకింగ్ అంటే నీ చెప్పించుకోటు. ఓహో, నీకు వాకింగ్ పోదామని లేకున్నా పోదామని లేపి నన్ను సతాయించడానికే ఇట్లా అవుతాను కదా? ఎందుకే నీకు పిచ్చి గీజలు వేసిందా ఏంది? నేను ఒకటంటే నువ్వు కూడా అర్థం చేసుకుంటావు ఏంది? నీ అవ ఏంటి వంతారా? అంతేతి ఒక్కనాడు నన్ను బయటకు తీసుకెళ్ళామా? ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, నువ్వు చెప్పిందే చేయాలి. కనీసం మనిషి లెక్క నన్ను కనబడతానా నీకు? నేను ఇప్పుడు నీకు పిచ్చి దానిలాగా తెలివి లేని దానిలాగా కనిపిస్తున్నా కదా? నాకు తెలిసే నువ్వు ఇప్పుడు ఇట్లా అంటావని. అరే నీకు తిరగలేదని చెప్పి నేను ఎప్పుడన్నానే? ఇవనే నేను వాకింగ్ పోను, నువ్వు కూడా రాకు. నేను ఇట్లా రెడీ అవుతానో లేదో అన్ని బంధాన్ని ఇంట్లో కూర్చోమ్మంటావు. నేను ఇప్పుడు వాకింగ్కి రెడీ అయినా, తోలుకోతావా లేదా? అమ్మ తల్లి నీకు దండమే, పెద్ద మనుషుల దగ్గర పోతున్నా. ఇవాళ నీకు విడుపు కాదు ఉంటుంది పో. ఏం బిడ్డకి ఇట్లా వచ్చినావు? ఇంటికాడ పిల్లంతో వర్షం అయితే లేదే, ఆగమవుతుందంతా. ఏం చేయాలని అర్థమవుతలేదు. నీకు పెళ్ళి అయ్యి ఎన్ని వదిలే బిడ్డ? 4 ఏళ్ళు అవుతుంది. నువ్వు 4 ఏళ్ళకే గట్లా అంటే నాకు 40 ఏళ్ళ. మరి నేను వాళ్ళకి చెప్పుకోవాలి బిడ్డ. నీకంటే నాదే మంచిగా పో. ప్రజలే జర పక్క దూపది జర నీళ్ళు. వచ్చినావా? ఇవరిదాకా బాగా మాట్లాడుతుగా, ఇడుపుకాయ ఇస్తా అని పోతుగా. ఏమైంది మరి మళ్ళీ వచ్చినావు? ఏ జోకులు అన్నానే, నీ దాని గాయంత పూర్తి కూడా అనద్దా? ఎవరు గీంతో ఇంకా ఫీల్ అవుతావా? నీ గాయంత పూర్తి మజా కూడా ఆడతా నీతోటి. జోకులు ఆపి ఏమైందో చెప్పు. ఏమన్నారో పెద్ద మనుషులు చక్కగా చెప్పు. ఏమనలేదే, కొన్ని చూసి చూడనట్టు వదిలేమని చెప్పిరే. గంతే అన్నారా పెద్ద మనుషులు? ఇంకేమనలేదా? చెప్పలేదే, చూపించిర్రు. ఏంటిదో? అలా జీవితం, నా జీవితం కూడా ఎంత ఘోరంగా ఉందో చూపించిర్రే. అంటే ఒక 10 మనిషి బట్టలు వస్తుండే, ఇంకో 10 మనిషి బోర్లు తమ్ముతుండు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? పెళ్ళైన మొగాడు ఎవడైనా సరే బయట పుల్లు లెక్క బిహేవ్ చేస్తాడు, ఇంట్లోకి వస్తే పిల్లి లెక్క ఉంటాడు. వెరీ గుడ్, పైకత్తావు. అసలు నాలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావే? ఏం చూడలే. ఏమన్నా చూస్తే నేనెందుకు నేను పెళ్లి చేసుకుందును? మామ వచ్చిండు, ధూమ్ ధామ్గా ఉండి పెట్టు. ఏంది నీకు అంటిపెట్టుడే ఎక్కువ అంటే మామొచ్చిండు ధూమ్ధామ్గా అంటిపెట్టు అని చెప్తానవా? అర్థమైన వాళ్ళందరికీ అంటిపెట్టడానికి నేను ఏమైనా పని మనిషి అనుకుంటున్నావా? ముఖం చూడు ఎట్లున్నదో.
ఏందే నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు? అవన్నీ సంగతి చెప్తా ఉండు. నీకు తిండి బాగా ఎక్కువైతుంది నీకు. మళ్ళీ ఏమంటా చూడు ఇది. అవా ఏమనుకోపోయింది, దండం పెడతాను, నేను ఇజ్జత్ పోతుంది. నేను కొట్టినట్టు చేస్తానే, నువ్వు ఏడిచినట్టు చెయ్యి. అబ్బా అబ్బా కొట్టకు. హాయ్ అయ్యా అమ్మా. రే ఏం చెప్తున్నా మామ మీరు? అబ్బా ప్లీజ్ కొట్టకు. లేక లేక గిట్లా ఏంద్రా నేను చెప్పటి మీకు నోడ్లి. అబ్బా కొట్టకు. అబ్బా కొట్టకు. అబ్బా కొట్టకు. పూలను దొరకరానే, దోస్తులను కూడా దొరకరానే. అబ్బా కొట్టకు. అబ్బా కొట్టకు. లాస్ట్ అమ్మాయిని కూడా దొరకరా అంతే. అబ్బా కొట్టకు. అబ్బా కొట్టకు. అబ్బా అబ్బా కొట్టకు. ఏం కొట్టుకురే సంపాకురా దాన్ని. ఏం చెప్తున్నావు మామ నువ్వు? కొట్టకు. నంతలేగా నువ్వు ఇప్పుడు చూడు నీ ఎట్లా నమ్మేయాలో నాకు తెలిసే. ఇట్లా కాదే నువ్వు బెల్ట్ తీసుకొని కొడితేనే సక్క అవుతావు నువ్వు. అమ్మ కొట్టుడు సల్లా ఉండి ఒకటే తిరిగా మురిగా మురుగా చంపుతూనే ఉన్నాడు. మమ్మ ఇంత బయటకు వెళ్ళరా నీ అవ నేను వచ్చిన దానికి మీకు పెంట పెట్టినట్టు అయింది ఇదంతా రామగోస. మంచి కొట్టుకుంటారు ఇంకా కొంచెం గట్టి కొట్టుకోండి అంటుంది కదా. ఇట్లా కాదు, ఏం పోతావు మా ఇంటికి. ఏమైనా నేను బాగా ఓ రక్షణ చేస్తున్నావు. వండి పెట్టుకుంటా, వండి పెట్టిన వాళ్ళు తినుకుంటా కొద్దిగా బాగా చేస్తున్నాను. తినమని చెప్పినా, వండి పెట్టమని చెప్తే నువ్వు చెప్పిన కూడా ఇంట్లోను ఇది నీకేనా? నువ్వు ఏడుకోవాల్సిన పని లేదు. నేనే చేస్తా, వంట చేస్తా, నేనే చేస్తా. నువ్వు ఏంటో కూర్చో, తినుకుంటూ కూర్చో, అన్ని మొత్తం నేనే చేసి పెడతా. అంతేరా, అది ఒక్కసారి చెప్తున్నది కోటింగ్ 4-5 సార్లు కోటింగ్ ఇస్తేనే చక్కగా అవుతుంది. ఇప్పుడు చూడు వంట ఎట్లా చేయదో. వంట కోటింగ్ లోపల ఎవరు ఎవరికి కోటింగ్ ఇచ్చారు, ఎవరు ఎవరికి మంట పెట్టిరు అనేది ఇది చూస్తుంటే గాయంతపూర్తి కూడా అర్థం కాదా మామ. చిచిచి ఇంకోసారి మీ ఇంటికి వస్తాడు మామ, ఇంకోసారి వస్తాడు దండం పెడతారా నీకు. ఏం ఫ్యామిలీ మామ, ఏం ఫ్యామిలీ రా మీది. మా నీకో దండం, మీ ఫ్యామిలీకో దండం రా. ఏం బతుకురా అది, ఏం బతుకు. బురజలో పంది బతుకుతున్నది, భూమి మీద నువ్వు బతుకుతున్నావు. ఏం ఫ్యామిలీరా. మారరా, మారండి. ఓర్ని అమ్మ, ఇది ఇప్పుడు బయటకు వచ్చిందిరా. ఓయ్ ఇట్రా. నీకో విషయం చెప్పాలి. ఏంటిదే? నీకోసం ఒకడు వస్తాడు. ఎవడాడు? ఎప్పుడు వస్తాడు? 9 నెలల తర్వాత వస్తాడు. 9 నెలల తర్వాత వచ్చడం గురించి నాకెందుకు చెప్తున్నావే? వాడొచ్చి నిన్ను డాడీ అని పిలుస్తాడు. ఎవడాడు? నన్ను డాడీ అని పిలవడానికి? అవునా? అవును. మీ అమ్మగిట్ట చెప్పినావా మరి? లేదు, చెప్పలే. ఏం చేస్తున్నావు? ఈ విషయం కూడా అలా చెప్పకపోతే ఏమనుకుంటారే? వాళ్ళకొద్దు చెప్పుడు, వాళ్ళు చెప్తే తిడతారు. ఎందుకు తిడతారే పిచ్చిదానా? చెప్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా. నువ్వు గట్లనే అంటావు.
వాళ్ళ గురించి నాకు తెలుసు. పెళ్ళికి ముందు కూడా గిట్లనే అయితే వాళ్ళు నన్ను కొట్టిరు తిట్టిరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ గ్యాంగ్. చూసారు కదా మా వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ని గట్టిగా ప్రెస్ చేయండి. బాయ్.